హలో అండి. ఈరోజైతే మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారనమాట. వాళ్ళ కోసం అయితే ఇక్కడ జున్ను అయితే వండుతున్నాను. మొన్న ఆల్రెడీ వండేసాను కానీ వాళ్ళు రావడం క్యాన్సిల్ అయిందనమాట. ఇంకా మష్రూమ్ కర్రీ, చికెన్ బిర్యానీ ఇంకా ఏమేమి వేస్తానో ఇప్పుడు చూద్దరు, కానీ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ చికెన్ వచ్చేసి 4 కేజీల చికెన్ అండి. ఇది బిర్యానీకి కర్రీకి అని తెచ్చారనమాట. మొత్తం 8 మెంబర్స్ వస్తున్నారంట భోజనానికి. ఫస్ట్ టైం అండి ఇంత ఎక్కువ చికెన్ ఇక్కడ రాయపూర్లో వండడం అన్నది. ఒకసారి ఎప్పుడో సంక్రాంతికి ఊర్లో వండాను కానీ అది ఫెయిల్ అయిపోయింది. నార్మల్గానే వచ్చింది కర్రీ, అంటే తినలేకుండా ఏమీ లేదు, కానీ ఎక్కువ సార్లు కలబెట్టడం వల్ల అక్కడ కర్రీ ఎక్కువ, అంటే ఇది ఒక 5-6 కేజీలు ఉన్నట్టున్నాం అక్కడ. ఇదైతే ఒక 4 కేజీలు అనుకుంటా, 4 కేజీలు 3 కోళ్ళు అనమాట. ఇంకా చికెన్ బిర్యానీకి నేను మార్నింగే తెచ్చామని అనమాట, ఎందుకంటే వంటలు ఎక్కువ ఉన్నాయి. సో చికెన్ మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది కదా. వీలైతే మధ్యాహ్నమే బిర్యానీ వేసేస్తాను అనేసి మార్నింగే తెచ్చేసారనమాట బిర్యానీకి. ఇప్పుడు బిర్యానీకి అయితే చికెన్ క్లీన్ చేసిన తర్వాత ఈ మ్యారినేట్కి పసుపు, కారం, ఉప్పు, పెరుగు, అలాగే ఇందులో బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, అలాగే పుదీనా, పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులో కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలన్నమాట. ఇవన్నీ యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకొని ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ కూడా వేయడం వల్ల మనకి చికెన్కి మొత్తం ఆయిల్ అంతా బాగా పడుతుంది. ఇప్పుడైతే గరం మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను. చికెన్ బిర్యానీ వేయడం అంటే ఫస్ట్లో చాలా డిఫరెంట్గా వేసేదాన్ని. ఇప్పుడైతే నాకు చికెన్ దమ్ బిర్యానీ వేయడం బాగా ప్రాక్టీస్ అయిపోయింది. చాలా సింపుల్గానే వేసేస్తున్నాను ఈ మధ్యకాలంలో అనమాట. బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఒక చెక్క నిమ్మరసం అనమాట. బిర్యానీ మసాలా అయితే ఈ ఎవరెస్ట్ బిర్యానీ మసాలానే యాడ్ చేశాను అనమాట, ఇంకేమీ కాదు. ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. నాకు పెరుగు తక్కువ అనిపించింది అనమాట, ఇంకొంచెం పెరుగు అయితే యాడ్ చేశాను, ఎందుకంటే ఎక్కువ చికెన్ ఉంది కదా. నేను అంచనా మీదే చేసేస్తానండి, ఎక్కువ కొలతలు ఎంత ఏమీ ఉండదు. నాకు తెలుస్తుంది కదా, మనం డైలీ వంట చేసే వాళ్ళకి దేనికి ఎంత పడుతుంది కారం, ఉప్పు అన్నది ఆటోమేటిక్గా డైలీ వంట చేసే వాళ్ళకి తెలిసిపోతుంది. సో నేను అలానే చేసేస్తూ ఉంటాను. ఇంకా వీడియోస్లో చెప్పేటప్పుడు మాత్రం చెప్తాను ఒక్కొక్కసారి అయితే నేను నార్మల్గానే వీడియోస్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసాను. ఇంకా ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఒక 3-4 అవర్స్ తర్వాత దీన్ని నేను చికెన్ బిర్యానీ అయితే వేస్తాను. ముందైతే మాకు మార్నింగ్ వంట చేసుకోవాలి కదా. మాకు మార్నింగ్ వంటకైతే పచ్చిరొయ్యలు, మామిడికాయ వండాలన్నమాట. ఈరోజైతే చాలా వంటలు అయిపోయినాయండి, అసలు మామూలుగా కలిసిపోయాను అనమాట. ఇది మష్రూమ్ అనమాట, మష్రూమ్ కర్రీ వండుతున్నాను. నాన్ వెజ్ తినే వాళ్ళు వెజిటేరియన్స్ కూడా ఉన్నారనమాట, అందుకని ఇందులో టమాటాలు, అలాగే ఇందులోకి జీడిపప్పు నానబెట్టాను. ఒక 5 నిమిషాలు నానబెట్టిన జీడిపప్పు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, ఒక ఎండుమిరపకాయ, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ పెరుగు, అలాగే 3 యాలకులు, లవంగాలు వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన దాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ పై మూగుడు పెట్టుకుని ఇందులోకి వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మష్రూమ్ని ఇలా వాష్ చేసుకుని కట్ చేసుకుని ఇలా అయితే వేసుకోవాలన్నమాట. మష్రూమ్ ముందే వేస్తే జీడిపప్పు వేగకుండా
త్వరగా చిన్నగా అయిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి జీడిపప్పు వేగిన తర్వాత మధ్యలో వేసుకుంటే జీడిపప్పు బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసేసి ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మూకుట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర అలాగే ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అలాగే కారం 2 టేబుల్ స్పూన్లు, అలాగే మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మంచి కలర్ వస్తుందన్నమాట. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసేసాను నేను. ఇవన్నీ కూడా ఒకసారి ఆయిల్లో ఒక 1 మినిట్ అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టించుకున్న ఈ టమాటా పేస్ట్ ఉంది కదా, జీడిపప్పు అన్నీ వేసి పేస్ట్ చేసినాం కదా, అది యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత అదే మిక్సీ జార్లో వాటర్ వేసేసి అదే వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది దగ్గరకంటే ఎగిరి కొంచెం ఇలా లైట్గా ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. నిజంగానండి ఇది చాలా బాగా నచ్చేసింది అనమాట వెజిటేరియన్స్కి. చాలా అంటే చాలా బాగుందన్నారు. ఇంకా లాస్ట్లో కొంచెం నెయ్యి వేసాను, అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరను కూడా మనం యాడ్ చేసేసుకుని ఇలా చూడండి లైట్గా పైకి ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడైతే కసూరి మేతి వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీస్కి కసూరి మేతి వేయడం వల్ల. కసూరి మేతి ఆకు ఉందనమాట, లైట్గా వేడి చేసి దాన్ని చేత్తో నలిపి పొడి ఉంటుంది కదా, అలా పొడి చేసేసి వేసేసుకోవడమే. చూడండి చూస్తానే నోరు ఊరిపోతుంది కదా. అసలు చాలా టేస్టీగా ఉంది, అందరికీ బాగా నచ్చింది. నేను అంత కష్టపడి వంట చేసినందుకు నాకు మంచి కాంప్లిమెంట్సే వచ్చినాయి అనమాట. అందరూ కూడా చాలా చాలా అసలు ఎన్నిసార్లు పొగిడారంటే చాలా చాలా బాగున్నదని. మనం వంట చేసినప్పుడు ఎవరైనా అది బాగుంటే బాగుందని చెప్తే ఆ హ్యాపీయే వేరు ఎవరికైనా సరే కదా. ఇప్పుడు చికెన్ కర్రీ వండేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇందులోకి లవంగాలు, యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, ఇది చికెన్ వచ్చేసి నేను 2 కేజీలన్నర చికెన్ అయితే వండుతున్నాను అనమాట. ఇందులోకి నేను ఒక 6-7 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే ఒక 4 టమాటాలు తీసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి అప్పుడు టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను చికెన్ కర్రీ సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ చేశానండి. 1.5 గంట పట్టేసింది, చాలా టైం పట్టేసింది. 4:30కి స్టార్ట్ చేస్తే 5 అయింది చికెన్ కర్రీ అయ్యేసరికి. చికెన్ కర్రీ అయిన తర్వాత బిర్యానీ చేయడం స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ అయితే మష్రూమ్ కర్రీ వండేసాను. తర్వాత అయితే పన్నీర్ బటర్ మసాలా ఒకటి వండాను అనమాట. పన్నీర్ బటర్ మసాలా అయితే సూపర్ వచ్చింది. వీడియో తీసేంత టైం లేదనమాట. ఇన్ని వంటలు చేసినప్పుడు ఇవి తీయడమే గ్రేట్ అనమాట ఆ టైంలో. ఇంకా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి చికెన్ కూడా యాడ్ చేసేసుకుని కారం అలాగే కొంచెం పసుపు యాడ్ చేశాను, అలాగే కారం కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడైతే కారం వేస్తున్నాను అనమాట. ఒక కేజీ నా చికెన్ అంటే దగ్గరగా ఒక 6-8 స్పూన్లు కారం అయితే పడుతుంది అన్నమాట. ఒక 1/2 కప్పు కారం అయితే పడుతుంది 2 కేజీల చికెన్ కాబట్టి. మా కారం అయితే ధనియాలు జీలకర్ర వేసి ఆడించిన కారం కదా, మామూలు ఉత్తిగా ఎండుమిరకాయలతో ఆడించిన కారం అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది అనమాట. సో నేను చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ కర్రీస్ వండినప్పుడు ఎక్కువ కారం ఉప్పు అలాంటివి వేయకుండా చూసుకొని కారం ఏం పర్వాలేదు కొంచెం ఉడికిన తర్వాత టేస్ట్ చేసి కారం తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకుని ఒకసారి ఉడికించుకుంటే బాగానే ఉంటుంది, ఏమీ కాదనమాట. లేకపోతే మొత్తం కూర అంతా వేస్ట్ అయిపోతుంది కదా. నేనైతే ఇంకా గసగసాలు అలాగే జీడిపప్పు అలాగే ధనియాలు జీలకర్ర వేసి ఒక పేస్ట్ పట్టాను అనమాట, మసాలా పేస్ట్ లాగా అది వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకా నాకు ఏదైనా వంటలు చేయాలంటే మార్నింగ్ నుంచి ఎవరికైనా వంటలు చేయాలంటే కనుక మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేస్తాను. అదే ఇంట్లోకి అయితే లేట్గా చేసినా పర్వాలేదు, ఎవరో కంగారు పడినా అనమాట. ఇక్కడైతే నేను పుదీనా కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి నేను గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను. చికెన్ కర్రీ గ్రేవీ చాలా అంటే చాలా బాగుందన్నారు. ఎందుకంటే నేను గసగసాలు జీడిపప్పు నానబెట్టిన జీడిపప్పు వేసి పేస్ట్ చేసి వేసాను కదా, చాలా బాగుంటుందండి గ్రేవీ. చాలా బాగా నచ్చింది అందరికీ. కానీ ఎక్కువ కర్రీ కదా ఎలా వండుతానని ఏంటనుకున్నాను. పోనీలే అందరికీ నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ అనమాట.
ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పులుసు కింద ఉంది కదా, కొంచెం చల్లారేసరికి ఇది దగ్గరకంటే అయిపోయింది అనమాట. అందుకే నేను ఇలాగే ఆఫ్ చేశాను. ఎక్కువ కర్రీ మీద కొంచెం బిర్యానీలోకి అయ్యే గ్రేవీగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే 7:30 కల్లా నాకు వంటలు అయిపోయినాయి. 8 కల్లా ఇదిగోండి కొంతమంది వచ్చారు, వీళ్ళు ముస్లిమ్స్ అనమాట. తర్వాత అందరూ వచ్చారు. 7:30 అయ్యింది వంటలు అయ్యేసరికి. వంటలు అయిన తర్వాత నేను చక్కగా స్నానం చేసేసరికి కరెక్ట్గా వీళ్ళందరూ 8కి వచ్చారు. ఫస్ట్ అయితే కొంతమంది వచ్చారు, ఒక్కొక్కరి తర్వాత ఒకళ్ళు వచ్చారనమాట. ఆ ఎల్లో కలర్ డ్రెస్ అమ్మాయి ఏమో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెల్లి, ఆ పింక్ కలర్ శారీ అమ్మాయి పెళ్లి కూతురు. ఇంక ఈ ఇద్దరు పక్క పక్కన కూర్చుంటున్నారు కదా, కూర్చుని భోజనం చేస్తున్నారు కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనమాట. వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ అనమాట. సో అందుకని వీళ్ళిద్దరితో పాటు వీళ్ళందరినీ కూడా పిలిచారు. మొత్తం 8 మెంబర్స్ అయ్యారనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.